హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు నేను దొండకాయ కొబ్బరి ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. సో కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ పీసెస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి. ఆనియన్ అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను కొబ్బరి యాడ్ చేస్తాను కదా, సో పడుతుందన్నమాట సాల్ట్ అనేది. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలండి. మొత్తం దొండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోవాలి. దొండకాయ ముక్కలు మనకి ఫ్రై అవుతున్నాయి కదండి. సో ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి వేసుకుంటాం కాబట్టి కొబ్బరి ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయి, అలాగే ఒక 5 ఎండుమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా పౌడర్ చేస్తానన్నమాట. కొబ్బరి, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి కలిపి ఈ విధంగా తురుము చేసి పెట్టాను అనమాట. దొండకాయ మగ్గుతుందండి. దొండకాయని మధ్య మధ్యలో వేయించుకుంటూ ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కొబ్బరి పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. కొబ్బరి యాడ్ చేసేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు కారమైన యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చితో చేశానమాట. అది మీ ఇంట్రెస్ట్, కారమైన యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేయలేదు. పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా వేపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి. ముందుగా వేరుశనగ పలుకులు వేయిస్తున్నాను. పల్లీలు వేగిపోయాయి కదండి, పక్కన తీసుకుందాం. ఇప్పుడు ఇది ఆయిల్లో పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, పప్పు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేశాను. వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, ఫైనల్గా ఇంగువ యాడ్ చేస్తున్నాను. కర్రీ అంతా అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, పోపుని ఇందులో యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి ఇక్కడ ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసేసుకుందాము. ఒకవేళ మీకు మిర్చితో చేసుకున్నట్లయితే కనుక ఇంకా కారం కావాలి అంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కర్రీ అయితే ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఆ తాలింపు ఇందులో యాడ్ చేసేస్తాను. సో తాలింపు అంతా కూడా ఇందులో యాడ్ చేస్తాను. సో టోటలీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా ఉందన్నమాట దొండకాయ కొబ్బరి ఫ్రై. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.